మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున మధ్య వివాదం ముగిసింది. కొండా సురేఖపై కేసు విత్డ్రా చేసుకున్నారు నాగార్జున. గతంలో నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. దీంతో నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు విత్డ్రా చేసుకున్నారు నాగార్జున. మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున మధ్య వివాదం ముగిసింది. కొండా సురేఖపై కేసు విత్డ్రా చేసుకున్నారు నాగార్జున. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, నేషనల్ సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు లేపినటువంటి నాగార్జున పరువు నష్టం కేసు వ్యవహారం సంబంధించి కొద్దిసేపటి క్రితమే సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా పిటిషన్ ని విత్డ్రా చేసుకున్నారు. నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ ఉంది. విచారణ క్రమంలోనే ఇవాళ ఆప్షన్ పిటిషన్ కూడా మంత్రి కొండా సురేఖ దాఖలు చేయడం జరిగింది. దీంతో నాగార్జున తరపు అడ్వకేట్ నాంపల్లి మనోరంజన్ కోర్టుకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత విత్డ్రా పిటిషన్ కూడా వేయగా ఇటు న్యాయమూర్తి యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీంతో కేసు మొత్తం కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం సంబంధించి చూసుకుంటే ఇటు విత్డ్రా చేసుకున్న పరిస్థితి నేపథ్యంలో నాగ చైతన్య సమంత విడాకులు ఇవ్వడానికి కేటీఆర్ కారణమంటూ కూడా గతంలో కొండా సురేఖ బాపుఘాట్ వేదికగా కామెంట్ చేసిన పరిస్థితుల నేపథ్యంలో 2024 అక్టోబర్ 2వ తేదీన లంగర్ హౌస్ లో కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి రాజకీయ దుమారం రేపు నేపథ్యంలో అప్పటి నుంచి కూడా నాగార్జున కుటుంబంతో సహా నాంపల్లి మనోరంజన్ కోర్టు కూడా హాజరు కావడం జరిగింది. కోర్టులో సాక్షితో పాటు ఇటు పిటిషన్ తరఫున అన్ని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ట్రయల్ ఎగ్జామినేషన్ తో పాటు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తిగా కావడం జరిగింది. ఇవాళ కాల్ విత్ ఎంపీసీ అనేది ఇవాళ ఉంది. ఇవాళ బోత్ పార్టీకి సంబంధించిన పిటిషన్స్ అన్ని కూడా విచారించే క్రమంలోనే పూర్తిగా నాగార్జున విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది. మొత్తానికి ఇటు కొండా సురేఖ నాగార్జున మధ్యలో ఉన్నటువంటి వివాదం మొత్తం కూడా ముగిసిందని చెప్పవచ్చు. మహేష్, రైట్, థ్యాంక్ యూ అమర్.